భాషా స్థాయి ఎలా ఉంటుంది అంటే మీరు 9వ తరగతిలో ఉంటే 10వ తరగతి వాచక స్థాయి కన్నా తక్కువ స్థాయి, 9వ తరగతి వాచక స్థాయి కన్నా ముందు స్థాయి ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఒక 8వ తరగతి వాచకంలో ఏ స్థాయి భాషనైతే మనం నేర్చుకుంటామో అది అపరిచిత గద్యంలో ఇస్తారు. ఇది మొట్టమొదటి అంశం మనం దృష్టిలో పెట్టుకోవాలి. నేను ఇంతకుముందే ఒక మాట చెప్పా, చదవడం రాయడం చాలా కీలకం దీనికి. ఎందుకు, మీరు దాన్ని ఎంత అవగాహన చేసుకున్నారో, ఎంత అర్థం చేసుకున్నారో దాన్ని బట్టే మీరు ఆ ప్రశ్నలకు సమాధానం రాయగలుగుతారు. ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సింది ఉంది. మీ ఉపాధ్యాయ మిత్రులు కూడా, మా ఉపాధ్యాయ మిత్రులు మీకు ఎవరైతే బోధిస్తున్నారో వాళ్ళు కూడా నిరంతరం మీతో ఈ అభ్యాసం చేయిస్తూ ఉంటారు ఇప్పటికే. కానీ మిమ్మల్ని మేము గుర్తు చేసేది ఏంటంటే, ఈ అభ్యాసానికి మీరు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఉపాధ్యాయులు పాఠ్యపుస్తక ఏతరమైన అంశాలు మీకు ఇస్తూ ఉంటారు. కానీ అదే సమయంలో మీరు నిరంతరం అభ్యాసం చేయడానికి మీరు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇందులో చాలా ముఖ్యమైన విషయం మీ దృష్టికి నేను తీసుకువచ్చేది ఏంటంటే, చదివే క్రమం తర్వాత ప్రశ్నల క్రమాన్ని మీరు పరిశీలించడం అనేది చాలా కీలకం. మీకు అవగాహన అయినాక దానికి ఎలా స్పందించాలన్నది ప్రధాన అంశం ఇక్కడ.